తెలంగాణకు వెదర్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే నిన్న కురిసిన భారీ వర్షానికి తెలంగాణలో హైదరాబాద్ అయితే అతలాకుతలమైన పరిస్థితి మనం చూడడం జరిగింది. అయితే ఈ రోజు కూడా అంతే వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మధ్యాహ్నం నుండి 40 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. 24 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కాస్త ఆరెంజ్ అలర్ట్ గా మారే అవకాశం కూడా ఉంటుందంటారు. ఇవాళ హైదరాబాద్, వరంగల్, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం కూడా ఉందంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. అయితే నిన్న కురిసిన భారీ వర్షానికి నగరంలో పలు ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరిపోవడం కూడా మనం చూడడం జరిగింది. బిగ్ టీవీ స్క్రీన్ లో కూడా మనం నిన్న గమనించడం జరిగింది. అయితే వరదల కారణంగా చాలా మంది కూడా వాహనదారులు కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయితే ఈ రోజు కూడా అదే పరిస్థితిలో వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే వర్ష బీభత్సం ఎంత మేర ఉండబోతుంది అన్న దానికి సంబంధించి కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడం జరిగింది. పలు జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అది కాస్త ఆరెంజ్ అలర్ట్ గా మారే అవకాశం కూడా ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. అయితే అధికారులు కూడా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి తెలంగాణలో హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉందంటారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే నిన్న మనం గనక గమనించినట్లయితే పలు ప్రాంతాల్లో వరద నీరు చేరి చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ కూడా ఎక్కువగా జామ్ అయిన పరిస్థితి. మరి ఈ రోజు కూడా అదే తరహాలో వర్షం పడుతుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. మధ్యాహ్నం మొదలు తెల్లవారుజాము వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వరద నీరు ఎక్కడ వస్తుంది, అలాగే మ్యాన్ హోల్స్ ఏవైనా ఉన్నాయా, ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే అటు ఉన్నతాధికారులు కూడా అటు అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు సవ్యంగా చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరద నీరు ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతున్న క్రమంలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం ఉండడంతో మళ్ళీ అదే విధంగా వరద ఉధృతి ఉండే అవకాశం ఉందంటున్నారు అధికారులు. మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ రోజు హైదరాబాద్ లో భారీగా వర్షం పడబోతుంది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుండి రేపు తెల్లవారుజాము వరకు కూడా వర్షం భారీగా కురిసే అవకాశం ఉంది. అటు ప్రజలు కావచ్చు, వాహనదారులు కావచ్చు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దు, అత్యవసరమైతే తప్ప బయటకు రావాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అయితే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో నిన్న పడిన వర్షానికి పలు ప్రాంతాల్లో 11 సెంటీమీటర్ల పైచిలుకు కూడా వర్షపాతం నమోదైన క్రమంలో ఈ రోజు కూడా అదే తరహాలో వర్షం పడుతుందంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై కనుక గమనించినట్లయితే నడువు లోతుల్లో కూడా వర్షపు నీరు చేరిపోయింది. మరోవైపు కొన్ని చోట్ల అయితే వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అటు 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు కూడా మనం గమనించడం జరిగింది. అయితే నడువు లోతుల్లో కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీరు కూడా చేరినట్టు చెప్తున్నారు. కామారెడ్డి సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా తెలంగాణకు వెదర్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. Amirpet is blocked, is flooded.
वीडियो 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 మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ లో భారీ వర్షాలకు సంబంధించిన వెదర్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి. అయితే ఈ రోజు మరోసారి మధ్యాహ్నం నుండి వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. మరి ఈ రోజు ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఆ ఈదురుగాలుతో కూడా వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు హైదరాబాద్ తో పాటు పలు నగరాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే ఈ ఎల్లో అలర్ట్ కాస్త ఆరెంజ్ అలర్ట్ గా కూడా అంటే వర్షం తీవ్రత ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తంగా నగరం అంతటా కూడా నిన్న కురిసిన వర్షానికి భారీగా వరద నీరు చేరిపోయింది. అటు కొన్ని ప్రాంతాల్లో అయితే నడుము లోతుల్లో వరకు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి. మనం దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూసాం. కొన్ని చోట్ల అయితే చెట్లు కూడా విరిగిపోయాయి, కొన్ని వాహనాలు కొట్టుకుపోయాయి, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నిన్న హైదరాబాద్ లో చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు కూడా అదే తరహాలో వర్షం మధ్యాహ్నం నుండి బీభత్సం సృష్టిస్తుంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరి ముందుగానే హెచ్చరిక జారీ చేయడంతో అధికారులు కూడా ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. పలు ప్రాంతాల్లో కూడా తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధికారులు. అయితే మ్యాన్ హోల్స్ కు సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, ఇంకొన్ని చోట్ల క్లియర్ చేసే వరద నీరు క్లియర్ చేసే తరహాలో అధికారులు అయితే సమన్వయం చేసుకుని వాళ్ళు పనిచేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అటు శానిటరీ సిబ్బంది కూడా, అటు మున్సిపల్ సిబ్బంది కూడా ఈ వాటర్ అంతా క్లియర్ చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు హైడ్రా కూడా అలర్ట్ గా ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు అధికారులు. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుండి రేపు తెల్లవారుజాము వరకు కూడా తీవ్రంగా వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు. ఒక హైదరాబాద్ మాత్రమే కాదు, ఇతర జిల్లాల్లో కూడా, తెలంగాణకు సంబంధించిన ఇతర జిల్లాల్లో కూడా వర్షం భారీగా కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే తెలంగాణలో మనం గనక గమనించినట్లయితే మల్కజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ఎల్లో అలర్ట్ కాస్త ఆరెంజ్ అలర్ట్ గా మారే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో అంటే చాలా వేగంగా కూడా ఈ గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురుస్తుంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అయితే నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ అంతటా కూడా భారీగా వరద నీరు చేరుకోబోయింది అని చెప్పుకోవచ్చు. బంజారా హిల్స్ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, అలాగే కూకట్పల్లి, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీగా వరద నీరు చేరింది. 11 సెంటీమీటర్ల పై చిలుకు, దాదాపు 15 వరకు కూడా వర్షపు నీరు అయితే రోడ్లపై స్టాగ్నెట్ అయిపోయిన దృశ్యాలు మనం చూడడం జరిగింది. అయితే ఈ రోజు కూడా అదే తరహాలో వర్షం కురుస్తుంది అంటున్నారు అధికారులు. మధ్యాహ్నం తర్వాత దక్షిణ తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయి. రోజంతా కూడా ఉక్కపోతగానే ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. అయితే వర్షం తాకిడికి కూడా వాతావరణం అయితే ఏం చల్లగా ఉండదు, కానీ ఉక్కపోతగా ఉండే అవకాశం ఉందంటున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడా వర్షం పడుతుంది అంటున్నారు. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కనుక ఒకసారి గమనించినట్లయితే నిన్న కురిసిన వర్షానికి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు కనుక మనం పరిశీలించవచ్చు. వాహనాలన్నీ కూడా వాటర్లో చిక్కుకుపోయిన పరిస్థితి. అయితే కొన్ని వాహనాలు అయితే కొట్టుకుపోయిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో నడుము లోతు వరకు నీళ్లు వచ్చాయి, కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీటిలో ప్రజలు అవస్థలో పడ్డ ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నిన్న చోటు చేసుకుంది. అయితే ఇవాళ కూడా అదే తరహాలో వర్షం పడే అవకాశం ఉందంటారు. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం గమనించినట్లయితే కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగిపడ్డాయి, భారీ వృక్షాలు కూడా పడిపోయే పరిస్థితి. మరోవైపు తీవ్రంగా
విధంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. అటు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా గంటల తరహా కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది తీవ్రమైన వర్షం కారణంగా. మరి ఈ రోజు కూడా అదే పరిస్థితి జరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న క్రమంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావద్దంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు వర్షం ఏ విధంగా ఉండబోతుంది, ఎంత ప్రభావం చూపబోతుంది, ఎల్లో అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్ అంటున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లో అయితే మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇంకా హైడ్రా సిబ్బంది వీళ్ళంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలను ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంది. वीडियो वीडियो भाई क्या करेंगे